హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 42 యొక్క హైలైట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి నాగార్జున సార్ వచ్చి ఫన్నీ గేమ్స్ ఆడిస్తాడు. ఆల్రెడీ 2 గేమ్స్ ఆడిచ్చాడు ఈరోజు. ఆ 2 గేమ్స్కి 2 వీడియోస్ వేసాను. ఇప్పుడు ఈ వీడియోలో థర్డ్ గేమ్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఆల్రెడీ ఈరోజు 2 గేమ్స్ జరిగిపోయినాయి. ఇప్పుడు ఈరోజు 3వ గేమ్ ఈ వీడియోలో చూసుకుందాము. ఫస్ట్ గేమ్లో ఎవరు గెలిచారంటే పర్పుల్ టీం గెలిచింది. పర్పుల్ టీంలో నుంచి సంజనాకి ఫ్యామిలీ నుండి వీడియో కాల్ మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ గేమ్లో మాత్రం ఆరెంజ్ టీం గెలిచింది. ఆరెంజ్ టీంలో డెమాన్ పవన్కి ఫ్యామిలీ నుండి వీడియో కాల్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ థర్డ్ గేమ్లో ఎవరు గెలుస్తారో, ఎవరికి వీడియో కాల్ మెసేజ్ వచ్చి చూద్దాం. ఇప్పుడు హౌస్మేట్స్ అందరూ ఆడబోయే ఈ గేము థర్డ్ గేమ్ పేరు వచ్చి ఆట ఆడిస్తా. ఈ ఆట ఆడిస్తా రూల్స్ ఒకసారి చూద్దాము. ఈ ఆట ఆడిస్తా అనే గేము థమ్స్ లాట్. ఇక ఇప్పుడు ఫోటో చూపిస్తారు. ఆ ఫోటోలో ఉన్న మెసేజ్ చూసి అవతల పార్ట్నర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. పార్ట్నర్ ఆ గెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగితే ఈ గేమ్లో గెలుస్తారు. ఈ గేమ్లో ఫస్ట్ రౌండ్లో ఆడుతున్న ప్లేయర్స్ వచ్చి పర్పుల్ టీం నుంచి ఇమ్మాన్యుల్ అండ్ రాము రాథోడ్. ఇమ్మాన్యుల్ మనకు చూపిస్తున్న ఫోటోలో డ్యాన్స్ వచ్చి మైండ్ బ్లాక్ మహేష్ బాబుది. ఇప్పుడు ఇమాన్యుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే రాము రాథోడ్ అది కరెక్ట్గా గెస్ చేయాలి. ఈ ఫస్ట్ రౌండ్లో రాము రాథోడ్ గెస్ చేయలేకపోతాడు. టైం అయిపోయే లోపల గెస్ చేయలేకపోతాడు కాబట్టి 0 పాయింట్స్. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో పర్పుల్ టీం నుంచి మాధురి అండ్ రమ్య వచ్చారు. మాధురి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రమ్య వచ్చి గెస్ చేయాలి. మాధురి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన, రమ్య గెస్ చేయాల్సిన సాంగ్ వచ్చి కిసిక్. ఈ సాంగ్ గురించి మాధురి ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టెప్ గురించి రమ్య గెస్ చేయాలి. నెక్స్ట్ ఈ గేమ్లో ఇంకో రూల్స్ ఉంది. అది చేత్తో కానీ కాలుతో కానీ ఎటువంటి యాక్షన్ చేసి చూపించకూడదు. కానీ మాధురి మర్చిపోయి చేత్తో యాక్షన్ చేసి చూపిస్తుంది కిసిక్ అని. నెక్స్ట్ నాగార్జున ఈ రౌండ్ని డిస్క్వాలిఫై చేస్తాడు. పర్పుల్ టీంకి -10 పాయింట్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఈ గేమ్లో థర్డ్ రౌండ్ ఆడటానికి ఆరెంజ్ టీం నుంచి దివ్య అండ్ డెమాన్ పవన్ వస్తాడు. ఇందులో డెమాన్ పవన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దివ్య గెస్ చేయాలి. డెమాన్ పవన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సాంగ్ వచ్చి దాయి దాయి దమ్మ. ఆ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దివ్య కనుక్కోవాలి. ఈ గేమ్లో డెమాన్ పవన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దివ్య కనుక్కునేస్తుంది దాయి దాయి దమ్మ అని. ఈ రౌండ్లో ఆరెంజ్ టీం గెలుస్తుంది. ఆరెంజ్ టీంకి 1 పాయింట్ వస్తుంది. నెక్స్ట్ హౌస్ మేట్స్ గెస్ చేయాల్సిన సాంగ్ వచ్చి సినిమా చూపిస్తా మామ. ఈ స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సినిమా చూపిస్తా మామ ఈ స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పర్పుల్ టీం నుంచి తనూజ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ గెస్ చేసే వాళ్ళు ఎవరంటే సాయి. ఈ గేమ్లో 4th రౌండ్లో సాయి అండ్ తనూజ గెలుస్తారు. సాయి కరెక్ట్గా గెస్ చేస్తాడు సినిమా చూపిస్తా మామ అనే సాంగ్ని. యాక్చువల్గా పర్పుల్ టీంకి 1 పాయింట్ రావాలి, కానీ ఇందాక -10 ఉండటం వల్ల ఆ మైనస్ పోయి 0 పాయింట్స్ ఉంటాయి పర్పుల్ టీంకి. నెక్స్ట్ 5th రౌండ్లో హౌస్ మేట్స్ గెస్ చేయాల్సిన సాంగ్ వచ్చి దబిడిది బిడిది బాలయ్యది. ఈ సాంగ్ని గెస్ చేయడానికి ఆరెంజ్ టీం నుంచి రీతు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమో గెస్ చేయాలి ఆ సాంగ్ని. ఈ రౌండ్లో పవన్ కళ్యాణ్ కరెక్ట్గా గెస్ చేయలేకపోతాడు కాబట్టి 0 పాయింట్స్ వస్తాయి. ఇది 6th రౌండ్. ఇదే ఈ గేమ్లో ఫైనల్ రౌండ్. ఈ గేమ్లో హౌస్మేట్స్ గెస్ చేయాల్సిన స్టెప్ వచ్చి అమ్ముడు లెస్ట్ కొమ్ముడు. ఈ స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పర్పుల్ టీం నుంచి మాధురి వచ్చింది. గెస్ చేయడానికి పర్పుల్ టీం నుంచి సాయి వచ్చాడు. సాయి ఆ స్టెప్ని కరెక్ట్గా గెస్ చేయలేకపోతాడు. సో పర్పుల్ టీంకి ఈ రౌండ్లో 0 పాయింట్స్. సో ఈ థర్డ్ గేమ్ ఆట ఆడిస్తానే ఈ గేమ్లో పర్పుల్ టీంకి 0 పాయింట్స్, ఆరెంజ్ టీంకి మాత్రం 1 పాయింట్ ఉంది కాబట్టి ఈ గేమ్ విన్నర్ వచ్చి ఆరెంజ్ టీం. ఈ గేమ్లో ఆరెంజ్ టీం గెలిచింది కాబట్టి ఆరెంజ్ టీంలోంచి ఒక పర్సన్కి ఫ్యామిలీ నుండి వీడియో కాల్ మెసేజ్ వస్తుంది. ఆ ఒక్క పర్సన్ ఎవరో నాగార్జున లక్కీ డ్రా చేస్తాడు. ఆ లక్కీ డ్రాలో వచ్చి ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి ఫ్యామిలీ నుండి వీడియో కాల్ మెసేజ్ వస్తుంది. ఇక లక్కీ డ్రాలో సుమన్ శెట్టి పేరు వస్తుంది. ఈ థర్డ్ గేమ్లో సుమన్ శెట్టికి ఫ్యామిలీ నుండి వీడియో కాల్ మెసేజ్ వస్తుంది. సుమన్ శెట్టికి వీడియో కాల్ మెసేజ్ వస్తుంది. సుమన్ శెట్టి ఫ్యామిలీ నుంచి సుమన్ శెట్టి భార్య వీడియో కాల్ మెసేజ్ పంపిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఈరోజు ఇంకొక గేమ్ ఆడతారు. ఆ ఒక్క గేమ్ నెక్స్ట్ గేమ్ యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.